బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. బకాయిలు చెల్లించకపోవడంతో తమ సేవలు నిలిపేస్తున్న ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు 1400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదని, సమ్మె నిర్ణయం తప్పలేదని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 470 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాయి. ఇప్పటికే పెండింగ్ బిల్లుల నుంచి 100 కోట్లను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇదే విషయంపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర్ రాజనరసింహ కీలక సమావేశం నిర్వహించారు. సచివాలయంలో కొనసాగుతున్న సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి సేవల నిలిపేత పిలుపుపై చర్చించారు. నెట్వర్క్ ఆసుపత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ఇప్పటికే 100 కోట్లు రిలీజ్ చేశామన్నారు. వైద్య సేవలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు జనవరితో నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు మంత్రి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపేతకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ పవన్ అందిస్తారు. పవన్, నేటి నుంచి ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే దీనిపైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చలు జరిపారు. కానీ 1400 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినాయి. గత ఆగస్టు నుంచి తాము అనేక దఫాలుగా విజ్ఞప్తి చేసినా అటు చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం పైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నెట్వర్క్ ఆసుపత్రులు ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా ప్రకటించాయి. అయితే వాస్తవానికి గడిచిన 21 నెలల్లో దాదాపుగా 1700 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీకి చెల్లించమంటూ అటు ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్ చెప్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికే అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో 5 లక్షల వరకే ఆరోగ్యశ్రీ పరిమితి ఉండేది. దాన్ని 10 లక్షల వరకు పెంచడంతో పాటు దాదాపుగా 1375 రకాల వ్యాధి చికిత్సలకు సంబంధించి వాటిలన్నిటి ఖర్చులు 22% వరకు పెంచడం జరిగింది. వీటి వల్ల ప్రభుత్వం పైన దాదాపుగా 487 కోట్ల రూపాయల భారం పడుతున్నా ఎప్పటికప్పుడు ఆ చెల్లింపులు చేస్తూనే ఉన్నామంటూ అటు ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రులు తమ బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కోరుతున్నప్పటికీ అటు ఆసుపత్రి నెట్వర్క్ హాస్పిటల్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాకేష్ మాత్రం ఖచ్చితంగా తాము బంద్ పాటిస్తాము, ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామంటూ చెప్తున్నారు. ఇప్పటికే ప్రతి నెల 95 కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ సేవలకు గాను ఆయా ఆసుపత్రులకు చెల్లింపులు జరుపుతూ ఉన్నారు. వాస్తవానికి గత డిసెంబర్ 2024 డిసెంబర్కే 1000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. అప్పుడు 2025 మొదటి జనవరి నెలలోనే ఆరోగ్యశ్రీ అటు ఆ సేవలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. అప్పుడు ప్రభుత్వం కొంత బకాయిలు విడుదల చేయడంతో వెంటనే మళ్ళా తిరిగి ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారు. ఇప్పుడు తిరిగి మరోసారి బంద్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బంద్ ప్రభావంతో అనేక మంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారు కాబట్టి పునరాలోచించుకోవాలంటూ కూడా కోరుతున్నారు. ఇకపైన ప్రతి నెల 95 కోట్లకు బదులు 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తామంటూ ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. దానికి సంబంధించి 100 కోట్లను కూడా విడుదల చేసిన తర్వాత కూడా ఆసుపత్రులు ఈ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం ఏమాత్రం సరికాదంటూ చెప్తున్నారు. నిన్న మంత్రి దామోదర్ రాజనరసింహ పలు దఫాలుగా అటు నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ వాళ్ళతో చర్చలు జరిపారు. వాళ్ళ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందులోనే నెట్వర్క్ ఆసుపత్రి అసోసియేషన్లోనే 2 వర్గాలుగా విడిపోయినాయి. ఒక వర్గం అటు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలంటూ అటు నిలిపివేస్తామంటూ అల్టిమేటం ఇస్తే, మరో వర్గం ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించడానికి నిర్ణయించుకున్నాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ సేవల్లో కొంతవరకు అంతరాయం జరిగినా సాయంత్రం వరకు దీన్ని సరిదిద్దే పనిలో ఇప్పటికే అటు ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నారు. ఈరోజు మరొకసారి చర్చలు జరిపి ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు నిర్ణయించుకున్నారు. ప్రసూన. రైట్ పవన్, థాంక్స్.